ఇక్కడైతే గోల్డ్ థ్రెడ్ని చుట్టాలి ఎందుకో ఐరన్ వద్దనిపిస్తుంది. తింటుంటే శనగపప్పు వెళ్ళేలాగా. ఇక ఇందులోకి కొన్ని సో దీనికి కలర్ కాంబినేషన్కి నాకు థ్రెడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదైతే సాటర్డే వ్లాగ్. ఇక సాటర్డే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వచ్చే అలవాటు ఉంది కదా! ఈ వీక్ నేను, కమల్ అలాగే చీకు ముగ్గురం కూడా కలిసి అయితే వచ్చేసాము. తను పాప అయితే ఇంకా సెట్టూరులోనే ఉంది. మొక్కోళ్ళు ఇట్లా సమీ అని. మన చీకు అయితే తమలపాకుల్ని స్వామివారికి అర్పించుకున్నాడు. ఇంక అక్కడ కొంచెం ప్రసాదం పెడితే అది తినేసి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అలా బద్ధకంతో మొబైల్ పట్టుకొని కూర్చున్నా. అప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కాల్ చేశారు, ఇలా డెలివరీకి వచ్చేసామనేసి. అది మన చీకు గాడికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళి తీసుకొని సైలెంట్గా వెళ్ళి బెడ్రూమ్లో అయితే పెట్టేశాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఏంటి ఏమి అనేసి. ఇంకా ఇప్పుడైతే కుచ్చులు వేద్దాం అనుకుంటున్నా. సో ఈ 2 శారీస్ మీకు ఆల్రెడీ చూసుంటారు కదా. దీనికి నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను అనేసి. సో దీంట్లో మనకి కొంచెం పింక్ షేడ్ వస్తుంది, కనిపిస్తుంది కదా. పింక్ షేడ్, గ్రీన్ అలాగే గోల్డ్లో ఉంది. నాకు కుచ్చిళ్ళు కట్టడం రాదు పెద్దగా. ఒక్కసారి ఏదో ఒక శారీ తీసుకొని కడదామనేసి అది మంచిగా రాలేదు. ఇప్పుడు ఏదో ఇంకొకసారి ట్రై చేద్దామనేసి తీసుకున్నా. ఇంకా ఈ శారీకి కూడా వర్క్ అయితే వేయించాము కదా. బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది అనుకుంటా. పిన్ని వాళ్ళ ఊర్లో ఇచ్చాము స్టిచ్చింగ్కి ఈ రెండు కూడా. సో దీనికి కలర్ కాంబినేషన్కి నాకు థ్రెడ్ అయితే లేదు, సో ఈ కలర్లో అందుకనేసి ఇంకా ఈ గ్రీన్లో ఉన్నదైతే తీసుకున్నాను. సో దీనికి కూడా గ్రీన్ కాకుండా పింక్ అయితే వేద్దాం అనుకున్నా. సో ఇది కాంట్రాస్ట్ ఉంది కదా, కొంచెం అలా డబుల్ కలర్ వస్తుంది కదా. సో మనకు బ్లౌజ్లో కూడా పింక్ వచ్చింది. సో అందుకనేసి ఈ థ్రెడ్తోనే టాజల్స్ కుచ్చులు అంటే కుచ్చుల్లా కాకుండా టాజల్స్ లాగా చేద్దామనేసి అనుకుంటున్నా. దీన్ని గోల్డ్తో నాట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాము. ఫస్ట్ అయితే నేను పింక్తో రెడీ చేసేస్తాను. తర్వాత ఏమైనా గ్రీన్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే గిన చేద్దాం గ్రీన్లోన. సో శారీకి ఫస్ట్ టాజల్స్ అన్నీ రెడీ చేసుకుని, టాజల్ రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా శారీకి టాజల్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మనము శారీకి ఇక్కడ అంటే జిగ్జాగ్ అంతా అయిపోయింది కదా. సో ఇక్కడ మనము హోల్ పెట్టేసి చేయడం వద్దు అనిపిస్తుంది. అందుకనేసి నేను ఫస్ట్ టాజల్స్ అయితే రెడీ చేసుకుంటాను. సో తను పాప బుక్ ఇలా కాకుండా ఒక్కొక్క టాజల్కే రెడీ చేసుకుంటున్నా. అంటే బిగినర్స్ కదా, సో ఎక్కువగా చేసుకోవడం వద్దు అనేసి. 1 2 3 25 అయితే తీసుకుంటున్నా. 25 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అంటే 25 లైన్స్ ఆఫ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ అయితే చేశాను. చూడండి, ఫస్ట్ టైం ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి. సో 2 టైమ్స్ అయితే థ్రెడ్ని నేను ఫోల్డ్ చేసేసి, నేను ఇక్కడ గోల్డ్ కలర్ ఉంది కదా శారీలో, అందుకని గోల్డ్ కలర్ థ్రెడ్తోన చుట్టేస్తున్నాను. 2 కూడా సిల్క్ థ్రెడ్ నేను తీసుకున్నవి. సో మనం పువ్వులు కట్టేటప్పుడు ఇలా ముడి వేస్తాం కదా, సో ఊడిపోకుండా ఉండడానికి నేను అక్కడ అలా ముడి కూడా అప్పుడప్పుడు వేసేసి ఎక్కువ సార్లు చుట్టేస్తూ ఉన్నాను. ఇక ఎక్స్ట్రా థ్రెడ్ అంతా ఉంది కదా, దాన్నంతా కూడా సిజర్‌తో కట్ చేసేసుకుంటున్నా. మనకి టాజల్ అయితే రెడీ అయిపోయింది. బట్ చాలా పల్చగా ఉంది అనిపించింది. నేనిక్కడ 25 అయితే తీసుకున్నాను. బట్ ఎందుకో చాలా చిన్నగా ఉంది అనేసి మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేస్తున్నాను. ఎన్ని స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలో ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా అయితే వస్తున్నాయి, ఓకే అనిపిస్తుంది నాకు. సో ఇలా పైన ఇలా ఉన్నాయన్నమాట. సో వీటిని మనం డైరెక్ట్గా ఇక్కడ సూది దారంతో అక్కడ స్టిచ్ చేయడమే. ఇలా 2 రెడీ చేశాను. అప్పటిది చాలా చిన్నగా అనిపించింది ఇది. సో అందుకని దాన్ని అయితే లేదు. సో ఇలా ఉంటే సరిపోతుందని అనుకుంటున్నా. అప్పుడైతే ఇలా తీసుకున్నాను కదా థ్రెడ్, అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ పట్టింది ప్రొఫెషనల్ కాదు, జస్ట్ అలా ప్లెయిన్గా కాకుండా ఏదో
కుర్చీలు ఉన్నాయి అన్నట్టుగా కుడదామనేసి కుడుతున్నా. మనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా లేదు దీంట్లో. సో అప్పుడైతే ఇలా తీసుకున్నా, బట్ సైజ్ చాలా చిన్నగా అనిపించాయి కదా, సో అందుకనేసి ఇప్పుడు ఇలా తీసుకుంటున్నా. 30 లైన్స్ ఆఫ్ థ్రెడ్ అయితే తీసుకున్నా. 3, 4, 5. మేబీ వేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనుకుంటా. కొత్తగా ట్రై చేయాలని వెళ్తే మాత్రం మనకి సినిమా కనిపిస్తుంది. ఓపిక చాలా ఉండాలి ఇలాంటి వాటిలో. సో దీన్ని నేను 3 ఫోల్డ్స్ అయితే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు దీనికి ఆఫ్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఒక ఫోల్డ్, దీన్ని మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోల్డ్ ఇలా, మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డ్. ఎన్నాయా 4 అవుతాయి అనుకుంటా ఫోల్డ్స్ అన్నీ కూడా. అలా అయితే మనకి చిన్న చిన్నగా బేబీ కుచ్చులాగా వచ్చేస్తాయి. అంటే థ్రెడ్స్ ఈక్వల్గా ఉండవు కదా మనము, అందుకనేసి సో ఇలా చేసేసుకొని కరెక్ట్గా పట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఎక్కడైతే గోల్డ్ థ్రెడ్ని చుట్టాలి అనుకుంటామో అక్కడ టైట్గా పట్టేసుకోండి. తర్వాత వీటిని అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. అంటే ఫోల్డింగ్స్ వచ్చాయి కదా, ఫోల్డింగ్స్ అన్నీ కాకుండా అన్నీ నార్మల్ అయ్యేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. చుట్టుకున్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, బట్ అంటే పెద్దగా ఉన్నవన్నీ కూడా కట్ చేసేస్తూ ఉన్నా. సో ఇప్పుడైతే దీన్ని గోల్డ్ థ్రెడ్, ఇది కూడా మనం ఒక 20 to 30 రౌండ్స్ చుట్టుకుంటే గోల్డ్ థ్రెడ్ అనేది మంచిగా కనిపిస్తుంది. అక్కడక్కడ మనము ఫ్లవర్స్ కదా నాట్ చేస్తాం కదా, అలా 1-2 సార్లు నాట్ చేసేసి మళ్ళీ ఇంకొక 10 స్టాండ్స్ ఎలా ఉందో ఇది తెలీదు, బట్ నేను కొంచెం సింపుల్గా అలా నేనే రెడీ చేసుకుందామనేసి చేస్తున్నా. ఇప్పుడు మనం పార్లర్కి వెళ్ళామనుకో, పార్లర్ అంటే బొటిక్కి వెళ్ళి వేయండి అని చెప్పామనుకోండి, దీనికి ఒక 500 లేదా 1000 1500 అలా సో స్పెండ్ చేయడం ఇష్టం లేక నేనే ఇంట్లో చిన్నగా వేసుకుందామనేసి వేసుకుంటున్నా. నాతో అంటే దీనికి మెటీరియల్స్ కూడా వస్తాయి కదా, చిన్న చిన్న పూసులు లేదా డిజైన్గా సర్కిల్ షేప్లోన అలా ట్రయాంగిల్ షేప్లోన వస్తాయి కదా. నాతో ఏం లేవు ప్రస్తుతానికి ఇంట్లోన. నేను అంటే అనుకోలేదు వేద్దాము అనేసి, బట్ ఎందుకో ఈరోజు చేద్దాము అని. అందుకని ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకుంటున్నా. మనం కావాలంటే బీడ్స్ అవన్నీ వేసుకొని యూట్యూబ్లో చూసుకొని చేసుకోవచ్చు, బట్ నేను సింపుల్గా ఇలా ఈజీగా చేసేసుకుందామని చేసేసుకుంటూ ఉన్నా. 3 టాజల్స్ అయితే రెడీ చేసేసాను. ఇక మిగతా టాజల్స్ అన్నీ కూడా రెడీ చేసేద్దాము. అంటే కొంచెం దూరమే వేద్దామా, మరీ దగ్గర వేసాను అనుకోండి ఎక్కువ పడుతుంది. ఈరోజు అంతా కూడా చేసినా కూడా కుదరదేమో, ఎందుకంటే నేను కొంచెం స్లోగా చేస్తాను ఏ వర్క్స్ అయినా. చూద్దాము, వీలైనన్ని చేసేద్దాము. నేను టాజల్స్ రెడీ చేసేలోపు మార్నింగ్ అమ్మ రెసిపీ అయితే చేసింది ఒకటి, అంటే చపాతీలో కర్రీ చేసాం కదా, కొంచెం డిఫరెంట్గా చేసింది అన్నమాట ఈరోజు. ఆ కర్రీని అయితే చూసుకురండి.
ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి క్యారెట్, క్యాబేజ్ అలాగే క్యాప్సికమ్. ఈ 3 వెజిటబుల్స్‌ని కూడా చిన్నగా గ్రేట్ అయితే చేసేసి సైడ్‌కైతే పెట్టుకున్నాను. ఇక స్టవ్ మీద వెసల్ పెట్టేసి వాటికి సరిపడే ఆయిల్ వేసేసుకొని పోపైతే పెట్టుకోవాలి ఫస్ట్ మనము. రుచికి సరిపోయేంత పచ్చిమిర్చి, అలాగే సాల్ట్‌ని మిక్సీ అయితే వేసేసుకొని, దాన్ని కూడా వేసేసుకుంటూ ఉన్నాను. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి కొంచెం లైట్‌గా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా గ్రేట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మమ్మీ సౌండ్ అవునా? హ్మ్. మమ్మీ సౌండ్ పెట్టుకుంటే బయట నుంచి సౌండ్ వస్తుంటే కిందింటి వాళ్ళు సౌండ్ చేస్తున్నారని చెప్తున్నాడు మన చీకు. ఎవరినైనా సౌండ్ చేస్తుండేది? వాళ్ళు కింద వాళ్ళ. ఈ 10 టాజిల్స్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా కొన్ని చేయాలి. మేబీ ఒక 16 అలా అయితే సరిపోతాయి అనుకుంటా. లంచ్ చేయాలి. సో అందుకనేసి ఇంకా నాకు చీకుగాడికి ఒక్కటే లంచ్. సో పెద్దగా ఏం పెట్టుకోకుండా మార్నింగ్ది కర్రీ చపాతీ ఉన్నాయి, బట్ ఎందుకో రైస్ తినాలనిపిస్తుంది. రైస్ అంటే ప్లెయిన్ రైస్ కాకుండా కర్డ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు కర్డ్ రైస్ చేసేసి మంచి చీకుగాడికి తినిపించేసి మళ్ళీ ఈ టాజిల్స్ అనేది కంటిన్యూ చేయాలి. చేసేసి ఈరోజు కంప్లీట్ చేసేద్దాం ఈ శారీ అనుకుంటున్నా. అంటే పెద్ద వర్క్ ఏం లేదు కదా, చిన్నటివే. సో చేసేద్దాం అనేసి అనుకుంటున్నా. కర్డ్ రైస్ అయితే చేద్దామని రైస్ అయితే చేసేసాను. రైస్ చేసిన తర్వాత కమల్ కాల్ చేశాడు లంచ్కి నేను కూడా ఇంటికి వస్తాను అనేసి. అదృష్టం కొద్దీ కొంచెం ఎక్కువగా చేశాను. అంటే నేను వేడివేడిగా చేసుకొని తినే అలవాటు కాబట్టి కొంచెం కొంచెమే చేసుకుంటాము, ఎక్కువగా ఒకేసారి చేసేసి తినము. బట్ కొంచెం ఎక్కువగా చేసినందుకు సరిపోయింది. కర్డ్ రైస్కి రైస్ అయితే రెడీ అయింది. సో చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపెట్టేశాను. సో ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకొని కొన్ని వెజిటేబుల్స్ అలాగే పెరుగు వేసేసి మిక్స్ చేసేయాలి. కొంచెం చల్లారాలి, చాలా వేడిగా ఉంది. కర్డ్ రైస్కి మనం రైస్ అనేది ఇలా మెత్తగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్లో ఉంది కదా అలా అయితే వస్తుంది. ఇది జస్ట్ రైస్ మాత్రమే. సో వేడిగా ఉంది కదా అందుకని పెరుగైతే కలపట్లేదు. ఇంకా ఇందులోకి పోపు పెట్టేసుకుంటున్నా. అలాగే కొత్తిమీర, క్యారెట్. కమ్మలకి చెప్పాను ఏం చేయలేదు, కర్డ్ రైస్ చేసుకుందాం అనేసి. ఎలాగో సమ్మర్ కదా, సో ఇద్దరికి ఈజీగా అయిపోద్ది అనేసి కొంచెం కర్డ్ రైస్ అలా చేసుకుందాం అనుకున్నా. ఇంకా వేడిగానే ఉంది ఇది. అలాగే కర్డ్ అయితే వేసేస్తున్నాను. క్యారెట్ అలాగే కొత్తిమీర ఎక్కువ అయిపోయింది కదా, వైట్ కలరే రావట్లేదు అది. ఎందుకంటే చీకు నాకే కదా, సో వెజిటేబుల్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి కర్డ్ రైస్ అనేసి చేశాను. చాలా అంటే చాలా మెత్తగా ఉంది. మనం చిన్న పిల్లలకి కూడా వేస్తే నోట్లో వెళ్ళేలాగా. ఇక ఇందులోకి కొన్ని పోమోగ్రానైట్స్ అయితే వేసుకుంటున్నా. కర్డ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే తినాలనిపించేంతలా ఉంది చూడండి. వేడి వేడి కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా నాకు కర్డ్ రైస్ అంటే ఏదో పెరుగన్నం కలుపుకొని తిన్నట్టు కాకుండా ఇలా మెత్తగా ఉంటే చాలా ఇష్టం. తింటుంటే శనగపప్పు అలాగే పోమోగ్రానైట్ సీడ్స్ అవన్నీ కూడా మంచిగా తగులుతూ ఉన్నాయి. ఎంత టేస్టీగా అనిపిస్తుందో. లవ్వో లవి
ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం కమల్ అయితే ఇంటికొచ్చారు కదా! లంచ్ చేసేసి వెళ్ళేటప్పుడు ఇంక కమల్ నన్ను తీసుకొని వెళ్ళు అని చీకు అడిగేసరికి ఇంక ఇద్దరు బయటికి వెళ్ళేసి, ఇక వాళ్ళ నాన్నతో జ్యూస్ అయితే తీపిచ్చుకొనొచ్చాడన్నమాట. వద్దు అని చెప్పినా వినలేదు. ఇంక ఎప్పుడో ఒకసారి కదా! మళ్ళీ అంత స్ట్రిక్ట్ చేసినా కూడా బాగుండదు అని కమల్ చెప్పినందుకు ఇంక సర్లే అనేసి చెప్పానన్నమాట. సో, చిన్న చిన్నవే తీసుకొచ్చాము. అంటే పెద్ద పెద్దగా తీసుకొస్తే అది స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. సో, అలా కాకుండా అప్పటికప్పుడే ఫినిష్ చేసి పడేసేలా ఉండాలి అనేసి చిన్నవి తీసుకురమ్మంటే ఇంకా అలాంటివైతే తీసుకొచ్చారు. సో, వాటినైతే కూర్చొని తీసుకుంటూ ఇక బయట వెదర్‌నైతే ఎంజాయ్ చేస్తున్నాము. టాజిల్స్ అయితే రెడీ అయిపోయాయి. బట్ ఏంటంటే వీటిని కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా అన్నీ ఒకే సైజ్‌కొచ్చేట్టుగా లేదంటే ఐరన్ చేసి కట్ చేస్తే బావుంటుందనేమో అని అనిపిస్తుంది. సో దట్ ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంటాయి కదా! మనకి ఎగ్జాక్ట్‌గా తెలుస్తుంది అనేసి. బట్ ఐరన్ చేస్తే ఏమవుతాయో తెలీదు. చూస్తాను ఒకసారి ట్రై చేస్తాను. ఐరన్ చేసేసి స్ట్రెయిట్‌గా ఉన్నాయనుకోండి. సో వీటినన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా ఒక సైజ్‌కైతే కట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. సో పింక్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 చేసుకున్నాను పింక్. అండ్ ఎడ్జెస్‌లో అటు సైడ్ లాస్ట్‌కి, ఇటు సైడ్ లాస్ట్‌కి గోల్డ్ వేద్దామనేసి 2 గోల్డ్ అయితే చేసుకున్నాను. సో వీటినన్నీ కూడా చూస్తాను. అంటే డైరెక్ట్‌గా కట్ చేసుకుంటే బాగొస్తుందా? లేదంటే ఐరన్ చేసి కట్ చేస్తే బాగొస్తుందా అనేసి చూస్తాను. ఇవన్నీ కట్ చేయాలిప్పుడు. ఇలా అంటే మనము దారాన్ని కట్ చేసినప్పుడు ఇలా మిగిలిపోతుంది కదా! అది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకనేసి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ. నేను ఎప్పుడో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు తీసుకున్నాను. సో, అదైతే గట్టిగా అయిపోయింది. సో, ఇలా చేతికి తీసుకొని అలా వేసేస్తున్నా. సో దట్ అది టైట్‌గా అక్కడ అతుక్కోపోతుంది. ఇలా. ఇది గమ్ము కొంచెం గట్టిగా అయిపోయింది. పాతది కదా! సో ఇదైతే ఫస్ట్ వన్. ఇలా మనం లైన్ తీసుకుంటాం కదా! అప్పుడు. అండ్ ఇంకా లాస్ట్ దానికైతే నేను గమ్ అయితే వేసేసాను. అన్నీ కూడా ఈక్వల్‌గా కట్ చేసేసాను కిందంతా. ఐరన్ ఏం చేయలేదు. నాకెందుకో ఐరన్ వద్దనిపిస్తుంది. కాలిపోతాయేమో. ట్రై చేశాను. బట్ నాకెందుకో నచ్చట్లేదు. పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు. సో, అందుకనేసి ఐరన్ అయితే చేయట్లేదు. ఈక్వల్‌గా అయితే కట్ చేసేసాను అన్నీ కూడా. సో, ఇప్పుడు శారీకి స్టిచ్ చేసేయాలన్నమాట. సో, ఇలా అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఒక 4 అయితే స్టిచ్ చేశాను. దగ్గరగా కనిపిస్తున్నాయి. గ్రీన్ థ్రెడ్తో అయితే స్టిచ్ చేసేసాను నేను ఇక్కడ హ్యాండ్తోనే. బట్ అంటే శారీ గ్రీన్లో ఉంది కదా, అందుకని గ్రీన్ థ్రెడ్తో అయితే స్టిచ్ చేశాను. ఇలా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మిగతావన్నీ కూడా కుట్టాలి, బట్ లేట్ అయిపోయింది. సో ఫస్ట్ కొంచెం హౌస్ హోల్డ్ వర్క్ కంప్లీట్ చేసేసి తర్వాత దీన్ని అయితే కంటిన్యూ చేస్తాను. ఎలా కనిపిస్తున్నాయి ఏంటో, ఏదో ట్రై చేస్తున్నాను నేను. అలా గ్రీన్ శారీకి ఇటు సైడ్ లాస్ట్‌కి, అలాగే అటు సైడ్ లాస్ట్‌కి కూడా గోల్డ్ కలర్ అయితే వేసుకున్నాను. ఇక మధ్యలో అంతా కూడా పింక్ కలర్‌లో అయితే వేసుకున్నాను. ప్లేసెస్ అనేది మార్క్ చేసుకున్నాను. మనం చాక్ పీస్ అలాంటిది తీసుకొని మార్క్ చేసుకొని అక్కడక్కడ స్టిచ్ అయితే చేసేసాను. గ్రీన్ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది సాటర్‌డేనే. ఇది సండే చేసుకున్నాను. నెక్స్ట్ శారీ చూపించాను కదా! యెల్లో కలర్ ఉంది. మనకి దానికి శారీ వచ్చేసి ఇలా కొంచెం పర్పుల్ లేదా మెజెంటా కలర్ అంటారు కదా! సో, ఆ కలర్‌లో అయితే ఉంది. దీనికి నేనేం చేశాను అంటే దానికి 25, 30 స్టాండ్స్ తీసుకొని 3 ఫోల్డ్స్ చేశాను కదా! దీనికి మాత్రం నేను ఒక 40 స్టాండ్స్ తీసుకున్నాను. 40 లైన్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని దీన్ని 3 ఫోల్డ్స్ అయితే చేశాను. సో, చూడండి ఎంత అంటే గుత్తుగా ఉన్నాయి. బాగా లావు బాగా కనిపించాయనిపించింది నాకు. అందుకే మీకు 3 కూడా చూపించాను. అంటే 2 ఫోల్డ్స్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి కుచ్చిళ్ళు, అలాగే 3 ఫోల్డ్స్ చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయి, అలాగే 40 లైన్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని 3 ఫోల్డ్స్ చేసినప్పుడు ఎలా వచ్చాయి కుర్చీలో అని చూపించడానికి నేను ఏది కూడా కట్ చేయకుండా పెట్టానన్నమాట. సో, నాకైతే ఇవి చాలా బాగా అనిపించాయి. అండ్ దానికి గోల్డ్ కలర్‌తో నేను వ్రాప్ చేశాను కదా! దీనికొచ్చేసి కాపర్ కలర్ అయితే తీసుకున్నాను. బికాజ్ శారీలో కాపర్ కలర్ ఉంది. ఈ 2 కలర్స్ కూడా నేను సండే వెళ్ళేసి షాప్‌లో తీసుకొచ్చిన తర్వాత వేసుకున్నాను.
సో, ఇలా 1 టైమ్ కాకుండా నేను 2 టైమ్స్ అలా చేశానన్నమాట. కాపర్ కలర్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఉంది లుక్ అనేసి. ఇది వచ్చేసి పల్లు పార్ట్. శారీ అంతా కూడా మనకి ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా! అంటే టాజెల్ ఉంది కదా! డార్క్ పర్పల్ లేదా మెజెంటా సో, ఈ కలర్‌లో అయితే మనకి శారీ మొత్తం ఉంది. పల్లు పార్ట్ వచ్చేసి ఇలా యెల్లో అలాగే కాపర్ కాంబినేషన్‌లో అయితే ఉంది. అందుకనేసి నేను టాజెల్స్ అన్నీ కూడా ఈ కలర్‌లోనే చేసేసుకున్నాను. ఇక దానికి 2 టైమ్స్ వ్రాపింగ్ అయితే చేశాను కదా! అది వచ్చేసి నేను కాపర్ కలర్‌లో అయితే చేసుకున్నాను. అలాగే సేమ్ కాపర్ కలర్‌తోనే నేను స్టిచ్ అయితే చేసేస్తున్నా. సో దట్ అది అంటే ఎత్తి కనిపించకుండా ఉంది అనేసి నేను సేమ్ ఆ సిల్క్ థ్రెడ్‌తోనే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నా. అక్కడ మార్క్ చేశాను చూడండి. ఇప్పుడు నేను ఒక ప్లేస్‌లో అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను కదా! సో అక్కడి నుంచి ఒక కొంచెం దూరంలోనే కొంచెం లైట్‌గా అక్కడ కలర్ మీకు కనిపిస్తుందనుకుంటా. ఇలా మార్క్ అయితే చేసుకున్నాను. ఎన్ని టాజెల్స్ చేసుకున్నానో అంత మార్క్స్ వేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఉన్నా. చాలా ఈజీగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మీకు డిఫరెంట్‌గా కావాలి అంటే తెలీదు గానీ, ఇలా సింపుల్ టాజెల్స్ అయితే మనం వితిన్ ఒక 1 అవర్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే ఫాస్ట్‌గా చేసేసే వాళ్ళైతే 1 అవర్‌కే కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను స్లోగా మళ్ళీ గ్యాప్ తీసుకొని చేసుకున్న ఒక 2 అవర్స్‌లో అయితే కంప్లీట్ చేసేసాను. టాజెల్స్ రెడీ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్ అలా పడుతుందేమో అంతే. ఈజీగా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మనం ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం లేకున్నా లేదా టైం లేనప్పుడు ఇలా ఈజీగా మనమే థ్రెడ్ తెచ్చేసుకుంటే ఒక థ్రెడ్ కంప్లీట్‌గా నాకు సరిపోయింది ఈ శారీకైతే. అక్కడ కలర్ థ్రెడ్ ఉంది కదా! అంటే మెజెంటా కలర్‌లో ఉంది కదా! ఆ కలర్ థ్రెడ్ మొత్తం ఖాళీ అయిపోయింది. నేను 14 ఏమో చేసుకున్నా అనుకుంటా టాజిల్స్. 13 ఆర్ 14 కరెక్ట్‌గా గుర్తుకు లేదు. సో, అన్ని టాజిల్స్‌కి నాకు థ్రెడ్ అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా! గుత్తుగా ఉన్నాయి. సో, 40 స్టాండ్స్ తీసుకుంటే చాలా గుత్తుగా బాగా వస్తున్నాయి. డిఫరెన్స్ చూపిస్తా చూడండి. గ్రీన్ కలర్ దానికి 25 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే తీసుకున్నా. అలాగే 3 రౌండ్స్ తీసుకున్నా. దీనికి 40 లైన్స్ ఆఫ్ థ్రెడ్, 3 ఫోల్డ్స్ అయితే తీసుకున్నా. ఎంత బాగున్నాయి కదా! నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. గ్రీన్ కలర్ శారీకి వేసిన దానికన్నా. ఈ 2 శారీస్‌లో మీకేవి నచ్చాయో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.